Yes, friends. Okay. Yes. Is my screen is visible to you, friends? Yes. Okay. Good. So now we assign permissions using symbolic method. Using symbolic method and or absolute method. Absolute method. ఏమో మెథడ్ అయినా సరే ఉపయోగించి మనం ఎస్ పర్మిషన్స్ ఇవ్వచ్చు. యూజర్స్ కైనా గ్రూప్స్ కైనా దేనికైనా సరే పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఓకే, బాగుంది. గుడ్. అయితే పర్మిషన్స్ సింబాలిక్ మెథడ్ అయినా ఎస్ అబ్సల్యూట్ మెథడ్ అయినా ఇవ్వచ్చు కానీ ఎస్ ఫ్రెండ్స్ ఇవ్వచ్చులే కానీ బట్ అది ఎలా మనం ఇవ్వాలి అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా దాన్ని చూడబోతాం. ఎస్ ప్రాక్టికల్ గా మనం చూడబోతున్నాం. ఎస్, నో ప్రాబ్లం. అయితే ప్రాక్టికల్ గా చూసే ముందుగా దాని గురించి అవగాహన కూడా మనం తెచ్చుకున్నాం. నాట్ ఏ ఇష్యూ. గుడ్. సో ఇదే యాక్చువల్ గా దీంట్లో మనకి సింబాలిక్ మెథడ్ అయినా సరే అబ్సల్యూట్ మెథడ్ అయినా ఉపయోగించవచ్చు. దీంట్లో మనం ఆల్రెడీ చెప్పాం. ఎస్, లెవెల్ ఆఫ్ పర్మిషన్స్. లెవెల్ ఆఫ్ పర్మిషన్స్. ఓకే, తర్వాత టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. సో లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఇలా. తర్వాత ఏంటి? ఎస్. సో లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ అంటే ఏం చెప్తారు? వాట్ యు సే? ఎస్, యూజర్ లెవెల్. 2 గ్రూప్ లెవెల్. 3 అదర్స్. అదర్స్. టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అంటే ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అంటే రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ మనం ఎక్స్ అంటాం. ఎస్. అయితే ఈ పర్మిషన్స్ ఈ యూజర్స్ కి ఇవ్వటానికి మనకి ఏం కావాలి? ఎస్, సింబాలిక్ మెథడ్ అని ఉపయోగించాలి, అబ్సల్యూట్ మెథడ్ అని ఉపయోగించాలి. ఉపయోగించి మనం పర్మిషన్స్ అసైన్ చేస్తాం. ఎవరికి? యూజర్ కి, గ్రూప్ కి, అదర్స్ కి. అయితే వాటిని మనం ఏమంటాం? ప్లస్, మైనస్, ఈజ్ ఈక్వల్ అంటాం. అయితే వీటిని మనం ఏమని పిలుస్తామంటే కంట్రోలర్స్ అని పిలుస్తాం. కంట్రోలర్స్. వీటిని ఏమని పిలుస్తాం? కంట్రోలర్స్. సో ఈ కంట్రోలర్స్ ఉపయోగించి మనం ఈ కంట్రోలర్స్ నే మనం ఎస్ సింబాలిక్ మెథడ్ ఉపయోగిస్తున్నాం. సింబాలిక్ మెథడ్ అంటే ఈ కంట్రోలర్స్ ను ఉపయోగించి ఎస్ వీఆర్ అసైనింగ్ ఏ పర్మిషన్ టు ద యూజర్స్ ఆన్ ఏ పర్టికులర్ డైరెక్టరీ, ఆన్ ఏ పర్టికులర్ ఫైల్. ఒక పర్టికులర్ ఫైల్ కానీ పర్టికులర్ డైరెక్టరీకి కానీ ఈ కంట్రోలర్స్ ఉపయోగించి మనం పర్మిషన్స్ అసైన్ చేస్తాం. ఇది ఓకేనా? గుడ్, బాగుంది. అయితే ఇప్పుడు ఈ కంట్రోలర్స్ అనేది అర్థమైంది. బట్ ఎలా ఇవ్వాలనేది కూడా మనకు తెలుసు ఆల్రెడీ. ఎలాగా? సిహెచ్ మోడ్. ఓకే, సిహెచ్ మోడ్ రాసి ఎస్. యూజర్ అంటే ఏంది? యు. జి అంటే ఏంది? గ్రూప్. ఓ అంటే అదర్స్. సిహెచ్ మోడ్ ఓ ప్లస్ ఆర్ డబుల్ ఎక్స్. సో చూసారా, ఈ ప్లస్ నే మనం కంట్రోలర్ అని పిలుస్తాం. ఈ ప్లస్ ఉపయోగించే ప్రాసెస్ నే మనం సింబాలిక్ ప్రాసెస్, సింబాలిక్ మెథడ్ అంటాం. సో ఇది దేనికంటే ప్రాజెక్ట్ 1. దాట్స్ ఇట్. అట్లా మీరు చేయొచ్చు. సో దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలా? ఇలాగా ఎస్, ఇది ఈ స్టెప్ మనం ఎగ్జిక్యూషన్ చేయాలా? ఈ స్టెప్ మనం ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఏం చేయాలా? ఎస్. సో అర్థమైందా? హౌ టు అసైన్ ఏ పర్మిషన్. అర్థమైందా? ఇది రాసుకోండి. వి అసైన్ ఏ పర్మిషన్స్ యూజింగ్ సింబాలిక్, అదే ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే హౌ టు అసైన్ పర్మిషన్స్. హౌ టు అసైన్ పర్మిషన్స్ ని ఎలా అసైన్ చేయాలి? ఓకే, గుడ్. హౌ టు అసైన్ పర్మిషన్ మీకు ఆల్రెడీ తెలుసు. యూజింగ్ సిహెచ్ మోడ్. అంటే సింబాలిక్ మెథడ్ ఉపయోగించి పర్మిషన్స్ అసైన్ చేస్తావా? ఎస్ ఫ్రెండ్స్, అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించి పర్మిషన్స్ అసైన్ చేస్తావు, నీ ఇష్టం. బట్ ఎనీవే సిహెచ్ మోడ్ కమాండ్ ఈస్ కామన్. హౌ టు అసైన్ ఏ పర్మిషన్స్ అంటే ఎస్, బై యూజింగ్ సిహెచ్ మోడ్ కమాండ్. ఎస్, బై యూజింగ్ సిహెచ్ మోడ్ కమాండ్ ఉపయోగించి మనం పర్మిషన్స్ అసైన్ చేస్తాం. బై యూజింగ్ సిహెచ్ మోడ్ కమాండ్.
సరే బాగుంది. chmod కమాండ్ ఎలా ఉపయోగిస్తావు? ఏం లేదు. సో బాగుంది. ఎట్లాగా అంటే స్టెప్ 1 ఏం చేయాలా? స్టెప్ 1 యెస్. స్టెప్ 1లో ఏం చేయాలి? అసలు పర్మిషన్స్ అసైన్ చేయాలి. ఫస్ట్ మనకి యెస్ లాగిన్ AWS. AWSలో లాగిన్ అవ్వు. స్టెప్ 2 క్రియేట్ ఎ సర్వర్. సర్వర్‌ని క్రియేషన్ చేయి. ఏ సర్వర్ బాస్? క్రియేట్ ఎ లైనక్స్ సర్వర్. ఒక లైనక్స్ సర్వర్‌ని తయారు చేయి. ఓకే. సో లైనక్స్ సర్వర్ తయారు చేసిన తర్వాత ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. స్టెప్స్ ఇవన్నీ. ఓకే. స్టెప్ 1లో అయితే లాగిన్ అవ్వాలి AWSలోకి. తర్వాత ఒక లైనక్స్ సర్వర్ క్రియేషన్ చేయండి. స్టెప్ 3లో యెస్ ఫ్రెండ్స్. స్టెప్ 3లో యెస్ లాగిన్ యాస్ ఎ EC2 యూజర్. ఓకే బాగుంది. స్టెప్ 4లో యెస్ స్విచ్ టు రూట్ యూజర్. స్టెప్ 4లో స్విచ్ టు రూట్ యూజర్. ఓకే. రూట్ యూజర్‌లోకి స్విచ్ అవ్వండి. ఓకే. అవుతాను. సో రూట్ యూజర్‌లోకి స్విచ్ అయిన తరువాత యెస్ ఫ్రెండ్స్. రూట్ యూజర్‌లోకి స్విచ్ అయిన తర్వాత మీరేం చేస్తారంటే స్టెప్ 5లో క్రియేట్ ఎ డైరెక్టరీ. క్రియేట్ ఎ CREATI క్రియేట్ ఎ డైరెక్టరీ ఇన్సైడ్ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ. ఇక్కడ డైరెక్టరీని తయారు చేయండి. ARECTORY. క్రియేట్ ఎ డైరెక్టరీ ఇన్సైడ్ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ. ఈ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీనే మనం ఏమంటాం? యెస్ టాప్ లెవెల్ డైరెక్టరీ ఆర్ రూట్. యెస్ రూట్ డైరెక్టరీ. టాప్ లెవెల్ డైరెక్టరీ అండ్ పేరెంట్ డైరెక్టరీ. యెస్ ఫర్ ఆల్ ద డైరెక్టరీస్. ఈ డైరెక్టరీలో ఒక కొత్త డైరెక్టరీని క్రియేట్ ఏ న్యూ డైరెక్టరీ. జస్ట్ క్రియేట్ ఏ న్యూ డైరెక్టరీ. కొత్త డైరెక్టరీని తయారు చేయండి. యెస్ ఓకే. సో కొత్త డైరెక్టరీని తయారు చేసిన తర్వాత యెస్ ఫ్రెండ్స్ ఒక న్యూ డైరెక్టరీ తయారు చేయండి. ఎలా తయారు చేయాలి అని అంటే సింపుల్‌గా ఎగ్జాంపుల్ mkdir అంతే. సో ఫార్వర్డ్ స్లాష్‌లో తయారు చేయాలన్నాం కాబట్టి నా డైరెక్టరీ పేరు ఏంటంటే ప్రాజెక్ట్ అనేది. నా ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ పేరు. ఎక్కడ? ఫార్వర్డ్ స్లాష్. కాబట్టి mkdir రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి ప్రాజెక్ట్ 1 రాయాలి. సెట్ అయిపోయింది. డైరెక్టరీ తయారు చేసేసాను. సో తయారు చేసిన తర్వాత స్టెప్ 6లో యెస్ స్టెప్ 6లో చూడండి. స్టెప్ 6లో ఏం చేస్తారు మీరంటే జస్ట్ క్రియేట్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ. ఇన్సైడ్ దిస్ project1/project1 డైరెక్టరీ. అది విషయం. సో /project1 డైరెక్టరీలో మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? /project1 డైరెక్టరీలో మీరు ఒక ఫైల్స్ తయారు చేయండి. ఎలా తయారు చేయాలా? సింపుల్. ఎలాగా? లోపలికి వెళ్ళకుండానే మనం ఫైల్స్ తయారు చేయొచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు. ఎగ్జాంపుల్ mkdir. ఓకే. mkdir టచ్ ఫైల్స్ కదా. టచ్ రాసి సో ఫార్వర్డ్ స్లాష్ రాసి ప్రాజెక్ట్ 1 రాసి అక్కడ మనం యెస్ ఫైల్ 1 రాయొచ్చు. ఒక ఫైల్ తయారైతే లోపల ఈ స్టేట్మెంట్‌తో ఫైల్ తయారు. లేదు ఒక 10 ఫైల్స్ తయారు చేయమన్నాడు వాడు. అప్పుడు ఏం చేయాలా? ఎగ్జాంపుల్ టచ్ అని రాసి /project1 రాసి అంటే 10 ఫైల్స్ తయారు చేయాలి. కాబట్టి 10 ఫైల్స్ తయారు చేయాలి కాబట్టి నేను స్టైల్ మారుస్తా. యెస్ ఫైల్ అని రాసి ఇదిగో ఇక్కడ 1.10 ఫైల్స్ అది విషయం. సో కాబట్టి ఇక్కడ యెస్ ఫ్రెండ్స్ మీకు తెలుసు ఆల్రెడీ స్టెప్ 6లో వి క్రియేట్ 10 ఫైల్స్ ఇన్సైడ్ ద /project1 డైరెక్టరీ. సో ఫస్ట్ స్టెప్‌లో ఏం జరిగిద్ది అనంటే యెస్ ఓన్లీ ఫైల్ 1 విల్ బి క్రియేటెడ్. ఫైల్ 1 విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ దిస్ project1 డైరెక్టరీ. ఓకే. మరి ఈ స్టెప్‌లో ఏం జరిగిద్ది సార్? ఈ స్టెప్‌లో ఏం జరిగిద్ది తెలుసా? యెస్ 10 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్. అది ఈ స్టెప్‌లో జరిగేది. అది ఆ స్టెప్‌లో జరిగేది. అంటే ఒక సింగిల్ ఫైల్ తయారు చేస్తావా అంటే అలా చేసుకో. నో ప్రాబ్లమ్.
సింగిల్ ఫైల్ తయారు చేస్తానంటే ఇది ఈ ఎగ్జాంపుల్. సో మల్టిపుల్ ఫైల్స్ తయారు చేయాలంటే ఈ ఎగ్జాంపుల్. ఎక్కడ ప్రాజెక్ట్ 1 లోపల ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 డాష్ 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 అట్లా వస్తాయి అనమాట. అవుట్పుట్ ఎలా వస్తుంది? ఎస్ ఫ్రెండ్స్, అవుట్పుట్ ఎలాగ వస్తుంది? ఫైల్ 1, ఓకే, ఫైల్ 1 తర్వాత ఫైల్ 2, ఎస్, తర్వాత ఫైల్ 4, ఇలా. ఇది స్టోరీ, ఇట్లా ఇది చేసేసాం. అంటే ఒక డైరెక్టరీ తయారు చేసేసాం, ఆ డైరెక్టరీలో కొన్ని ఫైల్స్ తయారు చేసాం. ఇప్పుడు ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో దేర్ ఆర్ సో మెనీ మెంబర్స్ ఆర్ అవైలబుల్, సో మెనీ మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, వన్ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని ఈ డైరెక్టరీలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళందరికీ యాక్సెస్ ఇవ్వాలా, ఈ ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ మీద యాక్సెస్ ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలా? ఎస్, వాడన్నాడు, అరే బాబు, ఈ ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళందరికీ రీడ్ రైట్ ఎక్స్ ఇచ్చేసే అన్నాడు. ఈ ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళకి రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్ ఇచ్చేసేయి. దేని మీద? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. సో దాన్ని చూడండి యాక్చువల్ గా. ఇది ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే ఏబిసి బ్యాంక్. ఇది నా ప్రాజెక్ట్ నేమ్. అర్థమైందా? ఏబిసి బ్యాంక్ అనేది నా ప్రాజెక్ట్ నేమ్ యాక్చువల్ గా. దీంట్లో నేను ఈ ప్రాజెక్ట్ స్టఫ్ అంతా ఒక డైరెక్టరీ తయారు చేసి ఆ డైరెక్టరీ పేరు ఏంటంటే /project1. ఇది నా డైరెక్టరీ పేరు. సో ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్, ఆ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్టఫ్ అంతా ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీలో ఉంది. ఆ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో ఎస్ ఫైల్ 1 ఉంది, ఎస్ ఫైల్ 2 ఉంది, ఎస్ ఫైల్ 3 ఉంది యాక్చువల్. ఎస్. సో జనరల్ గా ఈ ప్రాజెక్ట్ 1 అనేది ఎక్కడ నడుస్తుంది? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుస్తాం. అండర్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ద ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎస్, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఆర్ ఐటీ ఆర్గనైజేషన్. ఐటీ ఏదో మీ ఇష్టం. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది యాక్చువల్. ఆ ప్రాజెక్ట్ దానికి సంబంధించిన ఫైల్స్ డైరెక్టరీస్ అన్ని మరొక డైరెక్టరీలో నేను స్టోర్ చేశాను. ఆ డైరెక్టరీ పేరు ప్రాజెక్ట్ 1. దాని పేరు ప్రాజెక్ట్ 1 అనేది డైరెక్టరీ పేరు. ఫైల్స్ దాంట్లో ఉన్నాయి. అయితే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో కొంతమంది జాయిన్ అయ్యారు. ఎంతమంది? ఈ టీంలో ఒక టోటల్ గా గతంలో 6 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జిస్టింగ్ టీమ్ ఈజ్ అవైలబుల్, బట్ 2 మెంబర్స్ న్యూగా జాయిన్ అయ్యారు. 2+ యాడెడ్ 2. అప్పుడెంత? 8 అయ్యారు. 8 మెంబర్స్. ఈ టీంలో 8 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు వాడేం చేశాడు? అరే బాస్, ఈ టీంలో ఉన్న మెంబర్స్ అందరికి కూడా, ఈ టీంలో 8 మెంబర్స్ ఉన్నారు కదా, అర్థమైందా? మరి ఈ 8 మెంబర్స్ అందరికి కూడా ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద పర్మిషన్స్ ఇచ్చేయి అన్నాడు. అంటే ఏమి ఇవ్వాలా? అంటే ఈ 8 మెంబర్స్ కి ఆర్ ఇచ్చేసేయి, డబ్ల్యూ ఇచ్చేసేయి, ఎక్స్ ఇచ్చేసేయి, RXX. దట్ మీన్స్ వాట్? ఈ ప్రాజెక్ట్ 1 అనేది ఈ అందరూ ఉపయోగించుకుంటారు. అందరికీ రీడ్ యాక్సెస్ ఉంది, రైట్ యాక్సెస్ ఉంది, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ కూడా ఉంది అనుకోండి. ఓకే, అంటే రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్ ఇచ్చేసా. అప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఉన్న 8 మెంబర్స్ ఎస్ దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీని యాక్సెస్ చేసుకుంటారు. అది స్టోరీ ఇక్కడ జరిగేది. అయితే ఇలాగ యాక్సెస్ చేయడానికి మనం ఏం వాడుతున్నాం అంటే chmod వాడతాం. chmod అబ్సల్యూట్ మెథడ్ కాబట్టి, సింబాలిక్ మెథడ్ కాబట్టి ఓ అంటే ఏంది? అదర్స్. అంటే వీళ్ళందరూ అదర్స్ అన్నమాట. ఇప్పుడు 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదర్స్ అవుతారు. దేనికి? ఈ ప్రాజెక్ట్ 1 కి డైరెక్టరీకి. సో కాబట్టి వాళ్ళందరూ అదర్స్ కాబట్టి అదర్స్ కి నేను RXX ఇస్తున్నాను. దేని మీద ఇస్తున్నావు? ప్రాజెక్ట్ 1 మీద ఇస్తున్నాం. అది ఇప్పుడు నేను చేసిన పని. ఎస్, ఇచ్చేసాను. దట్స్ ఇట్. అంటే ఒక సైడ్ ఇదంతా తయారు చేసేసుకున్నాను నేను. పర్మిషన్ ఇంకా ఇవ్వలేదులే. ఇప్పుడు దాకా ఏం చేశాను? జస్ట్ డైరెక్టరీ తయారు చేశాను. డైరెక్టరీ లోపల ఫైల్స్ తయారు చేశాను. పర్మిషన్స్ ఇంకా ఇవ్వలా. అయితే ఇప్పుడు నేనేం చేస్తాను సింపుల్ గా అంటే పర్మిషన్స్ ఇచ్చేయొచ్చు ఇక్కడే. ఇప్పుడే ఇచ్చేస్తావా? ఇచ్చేసేయి, నో ప్రాబ్లం. అదర్స్ కి ఇచ్చేసేయి. ఎలాగిస్తావు? స్టెప్ 7 రాసుకో. స్టెప్ 7 రాసుకో. ఓకే, స్టెప్ 7 రాసుకొని ఎలా చేయాలా? ఎస్ ఫ్రెండ్స్,
సో స్టెప్ 7 లో పర్మిషన్స్ అసైన్ రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్స్ టు ద అదర్స్. ఇది అసైన్ రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్ టు ద అదర్స్. సో ఎలాగా టు ద అదర్స్ ఆన్ /project1 డైరెక్టరీ. ఇది గుర్తుపెట్టుకోవాలా, ఆన్ /project1 డైరెక్టరీ, అంతే సింపుల్. సో దానికి ఎలా చేయాలి సార్ అంటే ఏం లేదు, chmod o+r+x అంతే. సో ఏదేది project1 అంతేనా, అంతే సింపుల్, దట్స్ ఇట్, ఓవర్. తీసేయాలంటే సార్, తీసేయాలంటే రాసుకో chmod o-r+x తీసేస్తావు. ఎస్ ఏంది ఇక్కడ యాడింగ్, ఇక్కడ ఏంది రిమూవింగ్, యాడింగ్ అండ్ రిమూవింగ్ పర్మిషన్స్. అట్లా అదర్స్ కి పర్మిషన్స్ యాడ్ చేయొచ్చు, అదర్స్ కి పర్మిషన్ తీసేయచ్చు, నా ఇష్టం అది. ఎస్, తీసేయమంటే తీసేస్తా, యాడ్ చేయమంటే యాడ్ చేస్తా. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ దిస్ వే వి విల్ వర్క్ ఫర్ దట్. దట్స్ ఇట్. ఇన్ ఆర్గనైజేషన్ లో మనం ఇదే చేసేది, మనం. ఎస్, అంటే ఇది యాక్చువల్ గా ఈ స్టెప్స్ లో. ఓకే, ఈ స్టెప్స్ లో సార్ దీన్ని మనం ఏమనొచ్చు సార్, ఇది పార్ట్ 1. దిస్ ఇస్ పార్ట్ 1. మరి పార్ట్ 2 అంటే ఏం సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి అదర్స్ ని క్రియేషన్ చేయాలి. ఇప్పుడు అర్జెంట్ గా అదర్స్ ని క్రియేషన్ చేసి, అవునా, వాళ్ళకి యూజర్ నేమ్ తయారు చేసి, పాస్వర్డ్ తయారు చేసి, మళ్ళీ వాళ్ళు యాక్సెస్ అవ్వాలంటే కాన్ఫిగరేషన్ ఫైల్ సెట్ మోడిఫికేషన్ చేసి అవన్నీ సెట్ చేయాలా. అది ఏంది, రెండో స్టెప్, పార్ట్ 2 రెండో స్టెప్. అంటే నా ప్రాజెక్ట్ లో యూజర్స్ లేరు కదా, ఇప్పుడు వరకు ఏ యూజర్స్ లేరు నా ప్రాజెక్ట్ లో. ఉన్నారు, జాయిన్ అయ్యారు, కానీ నేను ఎవరికి యాక్సెస్ ఇవ్వాలా. ఇప్పుడు వరకు జాయిన్ అయ్యారు, ఎస్, దే జాయిన్డ్ ఆల్రెడీ, బట్ ఐ డిడ్ నాట్ క్రియేట్ ఎనీ యూజర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. కాబట్టి నేనేం చేస్తాను, ఎవరైతే 8 మెంబర్స్ ఉన్నారో, ఆ 8 మెంబర్స్ ఉంటే ఎస్, నేనేం చేస్తాను, వాళ్ళందరికీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేస్తాను. యూజర్ నేమ్ సెట్ చేస్తాను, పాస్వర్డ్ సెట్ చేస్తాను. సో అంటే యూజర్ క్రియేషన్ చేయాలంటే మనకేంది, యూజర్ యాడ్ అనే కమాండ్ ఉంది. ఓకే, పాస్వర్డ్ తయారు చేయాలంటే మనకి పాస్వర్డ్ అనే కమాండ్ ఉంది. ఓకే, సో అప్పుడు నేనేం చేస్తాను, జస్ట్ సింపుల్ గా ఒక పర్సన్, ఒక యూజర్ ని తీసుకుంటాను. ఎలాగా, యూజర్ యాడ్ అనే కమాండ్ రాసి యూజర్ యాడ్ KK1 అనే వ్యక్తిని తీసుకుంటా, అంతే. పాస్వర్డ్ అనేది ఎలాగా, ఎస్, passwd KK1 రాసుకుంటాను. యూజర్ యాడ్ KK1, passwd KK1 రాసిన వెంటనే పాస్వర్డ్ ఏమో 1 2 3 ఇచ్చేసారు, యూజర్ నేమ్ KK1 అయిపోయింది. సో నాకు ఇప్పుడు ఒక యూజర్ వచ్చేసాడు, నాకు ఒక యూజర్ వచ్చాడు, అవునా, వాడెవడు KK1 వచ్చాడు, దానికి పాస్వర్డ్ కూడా వచ్చేసింది. పాస్వర్డ్ ఏంది 1 2 3, అది, దాట్స్ ఇట్. వీడు యూజర్. సో వీడు యూజర్ తన మిషన్ లోకి లాగిన్ అవ్వాలంటే, అర్థమైందా, సో మనం ఏం చేయాలి, SSD కాన్ఫిగ్ ఫైల్ మార్చాలి, అంటే అప్రూవల్ ఇవ్వాలి. కాన్ఫిగ్ SSD-config. సో ఇది హైఫన్ కాదు, అందరు గుర్తుపెట్టుకోండి, _ హైఫన్ అంటే SSHD-config, ఇది హైఫన్. కానీ ఇది ఎర్రర్ వస్తుంది, నువ్వు ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఎర్రర్ వస్తుంది, అందుకని తీసేయాలి. సో రైట్ ఏంది సార్, ఇదిగో ఇక్కడ రాయాలి కింద. దాన్నే మనం ఏమంటామంటే _ నువ్వు _ రాస్తే కానీ వర్కౌట్ అవ్వాలి. అంటే ఈ ఫైల్ ని మోడిఫికేషన్ చేయాలి. ఎందుకు సార్ మోడిఫై చేసిందంటే, మనం ఏం చేయాలంటే లైనెక్స్ తోటి అప్రూవల్ తీసుకోవాలి. లైనెక్స్, ఇదిగో యూజర్ ని తయారు చేశానమ్మా, యూజర్ కి పాస్వర్డ్ ఇచ్చానమ్మా, కానీ అదే యూజర్ కి ఈ డీటెయిల్స్ నేను సప్లై చేస్తున్నా. ఓకే, చేసిన వెంటనే వాడు ఏం చేస్తాడు తెలుసా, నీ లైనెక్స్ మిషన్ లోకి ఎంటర్ అవుతాడు. ఎలాగా, ఇదిగో ఈ యూజర్ నేమ్ KK1 అని టైప్ చేస్తాడు, పాస్వర్డ్ 1 2 3 అని టైప్ చేస్తాడు కదా, నువ్వు యాక్సెప్ట్ చేయి వాళ్ళని. అంటే రియల్ గా అయితే యాక్సెప్ట్ చేయదు లైనెక్స్. ఎందుకు, లైనెక్స్ చెప్పాలి నువ్వు ఏది చేసినా. ఇదంతా చేసే వ్యక్తి ఎవడు, రూట్ యూజర్. ఎస్, రూట్ యూజర్ చేస్తున్నాడు, రూట్ యూజర్ అంతా ఎస్ చెప్పాలి. అప్పుడు చెప్పాలంటే లైనెక్స్ కి చెప్పాలంటే, లైనెక్స్ కి వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ లేదు, ఏం లేదు, ఇంటి అడ్రస్ అలాంటివి ఏం లేవు. లైనెక్స్ కి తోటి మాట్లాడాలా, నువ్వు లైనెక్స్ తోటి మాట్లాడాలంటే నీకు తెలుసు. నువ్వు ఎప్పుడైనా సరే లైనెక్స్ తో మాట్లాడాలంటే ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ తో మాట్లాడితే చాలు.
లైనక్స్ తో మాట్లాడినట్టే. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ నేమే SSHD కాన్ఫిగ్. ఈ ఫైల్ తో మాట్లాడాలి. ఆ ఫైల్‌లో కొంత పర్మిషన్ నువ్వు తీసుకోవాలి. ఈ ఫైల్ అనేది ఎక్కడుంది అంటే SSHలో ఉంది. ఆ ఫైల్‌ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు మీరు BAM/etc/SSH అక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి? SSD అది రాసుకో. అట్లా. అది అయిపోద్ది. అప్పుడు దాంట్లోకెళ్ళిన తర్వాత మీకు తెలుసు. లైన్ నంబర్ 65లో మోడిఫికేషన్ చేస్తావు. అది నో ఉంటది. నో తీసేసి యెస్ పెడతావు. థాట్స్ ఇట్ అయిపోయింది. దాంట్లో కోలన్ X కొట్టి సేవ్ చేస్తాం. అయిపోయింది. సో, చేసిన తర్వాత ఆ ఫైల్‌లో రిఫ్లెక్షన్స్, ఆ ఫైల్‌లో మోడిఫికేషన్స్ అన్నీ లైనక్స్‌కి తెలియజేయాలంటే మళ్ళీ మనం సర్వీస్‌ని రీస్టార్ట్ చేయాలి యాక్చువల్‌గా. అంటే SSSDని రీస్టార్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే లైనక్స్‌కి అప్పుడు అందుబాటులో ఉంటాయి. ఈ స్టోరీ అంతా మనం చాలా రోజులు ముందుగానే చెప్పాం. సో, కొత్తగా వచ్చినోళ్ళకి ఇది అర్థం కాకపోతే మళ్ళీ కష్టంగా అయిద్ది. అందుకోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా. బట్ ఎనీవే అందరూ పాతోళ్ళున్నారు కాబట్టి ఈ స్టోరీని మీ అందరికి తెలుసు కాబట్టి యెస్. ఐ వెంట్ లైట్. వెరీ, వెరీ లైట్. ఓకే. చాలా డెప్త్‌గా చెప్పాలంటే యూజర్ మేనేజ్‌మెంట్‌లో చెప్తాం దాన్ని. ఓకే. సో, ఈ SSSDని మనం ఏం చేయాలా? ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ రీస్టార్ట్. రీస్టార్ట్ చేయటానికి మనకేముంది? యెస్ కమాండ్ ఉంది. సిస్టమ్‌సిటిఎల్ ఓకే. రీస్టార్ట్ ఆర్ స్టార్ట్ SSHD అయిపోయింది. థాట్స్ ఇట్ ఓవర్. సో, ఇది చేస్తే అప్పుడు ఆ వ్యక్తి యెస్ తన మిషన్‌లోకి ఎవరు KK1 అయినా, ఇంకోడైనా సరే తన మిషన్‌లోకి లాగిన్ అవుతాడు. అది విషయం అక్కడ. ఇది పార్ట్ 2 అన్నమాట ఇది. పార్ట్ 2లో ఇదంతా మీరు చేయాలా. అంటే ఇదంతా మీరే అంటే ఈ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అంతా మీరే మొత్తం రెడీ చేసుకోవాలా డైరెక్ట్‌గా. అక్కడేమో ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలా. అక్కడ లోపల ఫైల్స్ తయారు చేసేసాం. ఫైల్స్ తయారు చేసిన తర్వాత ఇక్కడేమో పార్ట్ 2లో ఇవన్నీ యూజర్‌ని తయారు చేయటం, యూజర్ పాస్వర్డ్‌లు ఇచ్చుకోవడం. యెస్. ఇది పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఎస్ఎస్‌డి ఫైల్‌లోకెళ్ళి మోడిఫికేషన్ చేయటం. తర్వాత ఎస్ఎస్‌డిని రీస్టార్ట్ చేయటం. ఇదంతా చేయాలి. ఇదంతా చేసిన తరువాత అప్పుడు యూజర్ దే కెన్ ఏబుల్ టు లాగ్ ఇంటూ దేర్ రెస్పెక్టివ్ మిషన్. అదర్‌వైజ్ రెస్పెక్టివ్ మిషన్‌లోకి యూజర్ లాగిన్ అవ్వలేడు. ఎర్రర్ వస్తది వాడికి. అప్పుడు కేకే1 అనే వ్యక్తి ఇక్కడ లాగిన్ అవుతాడు. అంటే కేకే1 అనే వ్యక్తి ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాడుగా. కాబట్టి ఈ కేకే1 అనే వ్యక్తి అడిగాడు. "హే రూట్ యూజర్ ప్లీజ్ ప్రొవైడ్ మీ యాక్సెస్" అన్నాడు. ఇచ్చేసానురా బాబు. ఎప్పుడోనో ఇచ్చేసా. ఇదిగో చూడు. సిహెచ్‌మోడ్ ఓ+ఆర్ అంటే నీదే తీసుకోపో ఇచ్చేసా. అంటే నువ్వెవరివి? అదర్స్‌వి గదా! కేకే1 అంటే అదర్‌వి నువ్వు. అదర్స్. కాబట్టి అదర్స్‌కి ఇక్కడ ఇచ్చాను నేను. సిహెచ్‌మోడ్ అదర్స్‌కి ఇక్కడ ఇచ్చాను కాబట్టి పర్మిషన్ ఖచ్చితంగా యెస్. ఆ కేకే1 అనే వ్యక్తి ఆ ప్రాజెక్ట్ 1 అనేది యాక్సెస్ చేసుకుంటాడు. ఎక్కడ? తన మిషన్ నుంచి. ఎందుకు ఆర్‌డబ్ల్యూఎక్స్ ఇచ్చాం. ఇవ్వకపోతే యాక్సెస్ చేసుకోలేడు. నో. పర్మిషన్ డినైడ్ వస్తది వెంటనే. నో, నో. కేకే1 నాట్ ఏబుల్ టు యాక్సెస్. ఇది స్టోరీ. ఇది స్టోరీ. ఇదేంది పార్ట్ 2 అంశాలివి. పార్ట్ 2. ఇక్కడ కేకే1 లాగిన్ అవ్వటం అదంతా నువ్వు పార్ట్ 3గా తీసుకో. నో ప్రాబ్లమ్. ఇది పార్ట్ 3గా తీసుకో. సో, పార్ట్ 2లో ఉన్న విషయాన్ని గూడా నేను టైప్ చేస్తాను. ఎందుకంటే ఒకే ఒక రోజు ఇదంతా చెప్తే రెండో రోజుకి అర్థం అవసరంలా ఇదంతా. ఫస్ట్ ఒక 1 డేలోనే ఇదంతా అంటే కొంచెం కింద నుంచి ఎళ్తాం అన్నమాట. రెండో రోజు ఈ అవసరంలా. పార్ట్ 2లో నువ్వేం చేయాలి అంటే పార్ట్ 2లో యెస్ స్టెప్ 5 తీసుకో. స్టెప్ 7 ఉంది గదా! ఇప్పుడు స్టెప్ 8 తీసుకో. పార్ట్ 2లో స్టెప్ 8. ఏం చేస్తావో తెలుసా? స్టెప్ 8 అంటే ఇక్కడ నువ్వే కర్త, కర్మ, క్రియ, ప్రాక్టీస్ చేయటం అంతా మొత్తం నువ్వే కాబట్టి చేస్తావు. కానీ కంపెనీలో వేరే వాళ్ళకి వేరే రోల్స్ ఉంటాయి. యూజర్‌లను తయారు చేసేది ఒకళ్ళుంటారు. యూజర్‌గా లాగిన్ అయ్యి పనిచేసేవాళ్ళు ఇంకొకళ్ళుంటారు. యెస్. అది రియల్ టైమ్ కాబట్టి. ఇక్కడ మాత్రం మొత్తం మనమే చూసుకుంటాం. మొత్తం మనమే అంటే నేర్చుకోవడానికి ఇదంతా. సో, క్రియేట్ ఏ న్యూ యూజర్. ఓకే. ఎగ్జాంపుల్ ఒక యూజర్‌ని క్రియేషన్ చేయాలంటే యూజర్ యాడ్ కేకే1 అంటే యూజర్ యాడ్ కేకే1 దట్స్ ఇట్. యూజర్‌ని తయారవుతుంది. యెస్. కేకే1 యూజర్ విల్ బి క్రియేటెడ్. కేకే1 యూజర్ విల్ బి క్రియేటెడ్. అయిపోయింది. స్టెప్ 9. స్టెప్ 9లో మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ అంటే
డైరెక్ట్ గా ఎస్ స్టెప్ 9 లో క్రియేట్ పాస్వర్డ్ ఫర్ ద యూజర్. క్రియేట్ a పాస్వర్డ్ ఫర్ ద యూజర్. ఎలాగది? ఎగ్జాంపుల్ passwd ఎగ్జాంపుల్ passwd kk1. సో ప్రెస్ ఎంటర్ బటన్ నొక్కిన తర్వాత నిన్ను పాస్వర్డ్ అడిగితే నువ్వు 1 2 3 సార్లు 1 2 3 ఇచ్చేస్తావు. అయిపోయింది, పాస్వర్డ్ సెట్ అయిపోద్ది. ఎస్ ఫస్ట్ టైం, సెకండ్ టైం పాస్వర్డ్ సెట్ అయిపోయింది. ఎస్ 1 2 3 అయిపోయింది. సో ఇది స్టెప్ 9 కి ఇంతవరకు అయిపోయింది. సో స్టెప్ 10 లో ఏం చేయాలి? ఎస్ స్టెప్ 10 లో ఏం చేయాలంటే ఎస్ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ లైనక్స్ నుంచి అప్రూవల్ తీసుకో. లైనక్స్ ఇదిగో యూజర్ ని తయారు చేసా, యూజర్ పాస్వర్డ్ ఇచ్చా, దయచేసి వాడిని లాగిన్ అవ్వు నువ్వు తన మిషన్ లో అని లైనక్స్ కి చెప్పాలా. టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ లైనక్స్. వై? బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ న్యూ యూజర్, we have already created a password for this new user, please accept login అని లైనక్స్ తో చెప్పాలి. మనం లైనక్స్ తో చెప్పడాన్నే మనం అప్రూవల్ తీసుకుంటా అంటాం. ఎస్ చెప్పడాన్ని లైనక్స్ తో మాట్లాడటానికి అప్రూవల్ తీసుకుంటాం. కానీ లైనక్స్ తో మాట్లాడాలంటే దానికి ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్, జీమెయిల్ లేదు. కానీ అదేం చెప్పింది? ఎస్ బాస్, నాతో నువ్వు మాట్లాడాలంటే నా దగ్గర ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ ని నువ్వు మాడిఫై చేస్తే నాతో మాట్లాడినట్టు అని చెప్పింది. ఎస్ ఆ ఫైల్ ని ఇప్పుడు మనం మాడిఫై చేస్తాం. టేక్ ద అప్రూవల్ అంటే అది. టేక్ ద అప్రూవల్ మీన్స్ వాట్? Just modify the file, modify the SSH config file. Just modify the SSH config file. Okay. So దానికోసం మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? utc ssh sshd that's it. రాసిన తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంది? :65. దట్ మీన్స్ వాట్? గో టు లైన్ నెంబర్ 65. సో 65కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మెల్లి మీరు ఏం చేస్తారు? ప్రెస్ ఐ ఇన్సర్ట్ బటన్, ప్రెస్ ఐ బటన్ ప్రెస్ చేయాలి, లేకపోతే మీకు అది ఇన్సర్ట్ కాదు, అది మోడిఫై అవ్వదు. ప్రెస్ ఐ దాట్స్ ఇట్, ఓవర్. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ చేంజ్ యాజ్ ఎస్ చేయండి. అయిపోయింది, దట్స్ ఇట్. తర్వాత ఏం చేయాలి? సేవ్ ద ఫైల్. సో సేవ్ ద ఫైల్ అంటే ఎట్లా చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ యూస్ :x. What is this? To save the file. Just use :x to save the file. It's to save the modification, whatever. So save the file or to save the modification. Okay. ఇది స్టెప్ 10 లో ఇది చేయాలి. సో స్టెప్ 9 లో మీరు ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 11 లో మీరు ఏం చేయాలంటే స్టెప్ 11 లో మీరు ఏం చేయాలి తెలుసా? ఎస్ ఎక్కడైతే ఈ మోడిఫికేషన్స్ అవన్నీ మీరు చేశారో అది లైనక్స్ కి తెలియదు అనమాట. మీ పాటికి మీరు ఫైల్లోకి వెళ్ళి మోడిఫికేషన్ చేసుకుంటే లైనక్స్ కన్సిడర్ చేయదు, లైనక్స్ రికగ్నైజ్ చేయదు. లైనక్స్ రికగ్నైజ్ చేయాలంటే ఈ మోడిఫికేషన్స్ అన్ని లైనక్స్ కి రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఎస్ఎస్డి అనే సర్వీస్ ని రీస్టార్ట్ చేస్తే అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలాగా? అది సింపుల్. సో టు రిఫ్లెక్ట్ all these modifications to the Linux, we need to restart the service. You need to restart the SSHD restart చేయాలి. సో ఆ SSHD రీస్టార్ట్ చేయాలంటే లైనక్స్ చెప్పింది, ఏమని చెప్పింది? అరే బాబు, SSHD రీస్టార్ట్ చేయాలంటే నేను ఒక కమాండ్ ఇస్తా, ఆ కమాండ్ ఉపయోగించి రీస్టార్ట్ చేయని చెప్పింది. ఎట్లా? systemctl అనే కమాండ్ ఇచ్చాను, దాని తర్వాత రీస్టార్ట్ రాయి. ఓకే, దాని తర్వాత SSD రాయి. అయిపోయింది, పని. ఎస్ అయిపోయింది, సింపుల్. రీస్టార్ట్ అయింది. అప్పుడు రీస్టార్ట్ అయిన వెంటనే రిఫ్లెక్షన్స్ అన్ని కూడా లైనక్స్ పంపుతాయి అనమాట. దట్స్ ఇట్. ఇది మీరు చేయాల్సిన ఎగ్జాంపుల్ అని పెట్టుకొని ఇది రాయాలి.
అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత పార్ట్ 3 ఇక యాక్చువల్‌గా. పార్ట్ 3 అప్పుడు కేకే పార్ట్ ఇది. అప్పుడేంది? యెస్. యూజర్ లాగిన్ పార్ట్. ఇది యూజర్ లాగిన్ పార్ట్ ఇది యాక్చువల్‌గా. ఇది యాక్చువల్‌గా. ఇక్కడేంది? ఈ పార్ట్ 2లో ఏంటి? యెస్. యూజర్ క్రియేషన్, యూజర్ క్రియేషన్ అర్థమైందా? యూజర్ క్రియేషన్, పాస్వర్డ్ క్రియేషన్ అర్థమైందా? అండ్ యాక్సెస్. ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్. ఇది. ఇక్కడ మనం చేస్తున్నది ఏంది? అంటే ఏ పార్ట్‌లో ఏం చేస్తాం అనేది చెప్తున్నా నేను. ఏ పార్ట్‌లో ఏం చేస్తున్నాం అనేది చెప్తున్నా. చూసారా? ఇది. ఈ నోట్స్ మీకు పంపిస్తాను. నో ప్రాబ్లమ్. అంటే థియరీని అర్థం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటది. ప్రాక్టీస్ అనేది 5 నిమిషాలే. ఇది మొత్తం కూడా మీకు చూపించడానికి 5 నిమిషాలు పట్టిద్ది అంతే. కానీ ఇదంతా టైప్ చేసి ఇవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి టైం పట్టిద్ది. ఇదంతా మీరు అర్థం చేసుకుంటేనే పని చేయగలరు. లేకపోతే పని చేయలేరు అట్లా. ఊరక అంటే ఒక 1 మంత్ తర్వాత అసలు నేనేం చెప్పానో, మీరేం నేర్చుకున్నారో మీకు తెలీదు, నాకు తెలీదు. మొత్తం మటాష్. ఇది పరిస్థితి. అందుకోసం ఇదంతా కూడా కొంచెం చాలా జాగ్రత్తగా డీటెయిల్‌గా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు. లైఫ్ లాంగ్ ఈ సబ్జెక్ట్ నీకు గుర్తుంటది. నేను చెప్పిన సబ్జెక్ట్ అది. అందుకోసం ఇట్లాగా. ఓకే. గుడ్. సరే చూడండి జాగ్రత్తగా. సో, యూజర్ లాగిన్ పార్ట్. అంటే యూజర్ లాగిన్ పార్ట్‌లో ఏం చేస్తాడు? జస్ట్ ఏ స్టెప్ అది తీసుకుంటే స్టెప్ 11 ఉంది కదా! స్టెప్ 12 ఇది. స్టెప్ 12. సో, స్టెప్ 12లో యెస్. స్టెప్ 12లో లాగిన్ యెస్. ఓపెన్ టెర్మినల్. ఓపెన్ టెర్మినల్. లాగిన్. లాగిన్ యాస్ ఎ KK1. ఓపెన్ టెర్మినల్ and login as a KK1 user. సో KK1 యూజర్‌గా లాగిన్ అవ్వాలి. సో KK1 యూజర్‌గా లాగిన్ అయ్యి అలాంగ్ విత్ పాస్వర్డ్ అవన్నీ ఓకే అయిపోయింది. సో ఇప్పుడు స్టెప్ 13లో చెక్ ద /project1 డైరెక్టరీ పర్మిషన్స్. అసల /project1 డైరెక్టరీ పర్మిషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను చెక్ చేసుకుంటా. అంటే ఏంది RWX ఇచ్చాను కదా! RWX పర్మిషన్స్ అనేది నాకు వస్తున్నాయా లేవో నేను చెక్ చేసుకుంటా. అంతే అయిపోయింది. యూజర్ లాగిన్ అండ్ చెక్ ద పర్మిషన్స్. అంత సింపుల్ వన్. ఇది అయిపోయింది. 13 క్లోజ్. పర్మిషన్స్ వర్క్ అవుతున్నాయా లేదా? ఒకవేళ పర్మిషన్స్ గాని రాలేదనుకో, RWX ఇచ్చావు. ఐయామ్ అనేబుల్ టు గెట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్సెస్ అన్నప్పుడు నువ్వు మళ్ళీ మెయిల్ ఇస్తావు. బాస్ వి ఆర్ అనేబుల్ టు గెట్ దిస్ పర్మిషన్స్. ప్లీజ్ ప్రొవైడ్ మీ పర్మిషన్స్ అగైన్. నువ్వు చేసావో లేదో నాకైతే తెలీదు గానీ ఐయామ్ అనేబుల్ టు ఓపెన్ దిస్ project1 డైరెక్టరీ. ఐయామ్ అనేబుల్ టు యాక్సెస్ ద project1 డైరెక్టరీ. ప్లీజ్ ప్రొవైడ్ మీ సమ్ పర్మిషన్స్ అంట. అని అప్పుడు వాడు మళ్ళీ పర్మిషన్స్ మనకిస్తాడు. ఎట్లాగా? CH మోడ్. అలాగా మనం ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తా ఉంటాం. ఓకే. ఇదంతా ఓకే. ఇదంతా బాగానే ఉంది సార్. బాగుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చా సార్? చెయ్యి. నో ప్రాబ్లమ్. అయితే దీన్ని ప్రాక్టీస్ చేసే ముందుగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఒక డైరెక్టరీలో ఫైల్స్ ఒక డైరెక్టరీలో ఒక ఫైల్స్ ఉన్నాయి. ఒక డైరెక్టరీలో ఫైల్స్‌ని చెక్ చేసుకోవాలా. సపోజ్ ఇక్కడ 2 విషయాలు చెప్పేసి మనం ల్యాబ్‌కెళ్ళిపోదాం. 2 విషయాలు. యెస్ ఫ్రెండ్స్. ఈస్ మై వాయిస్ ఆడిబుల్ ఫ్రెండ్స్? యెస్. పర్లేదా? Yes, sir. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. ఓకే కదా?
అర్థమవుతుంది కాన్సెప్ట్? ఫాస్ట్ ఏమైనా ఉందా? స్లోగానే ఉన్నా నేను. ఫాస్ట్ అనిపిస్తుందా మీకు ఏమన్నా? లేదుగా సాయి కుమార్? ఫాస్ట్ ఏం లేదు, కరెక్ట్ గానే ఉందిగా? అంటే ఒక ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా నేను గుర్తుపెట్టుకో, ఇప్పుడు యాక్చువల్గా ఇది ప్రాజెక్ట్ 1. చాలా జాగ్రత్తగా వినండి. రెండు పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రాజెక్ట్ 1 ఆ ప్రాజెక్ట్ 1 కూడా ఏంటి మనకి స్లాష్ ప్రాజెక్ట్ 1. ఓకే, దాంట్లో ఏమున్నాయి? ఎస్ ఫ్రెండ్స్, ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, డాష్ 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 సో మెనీ ఫైల్స్ ఉన్నాయి. అన్ని చాలా ఉన్నాయి. గుడ్. అయితే ఇక్కడ మీరు చూస్తే గుర్తుపెట్టుకో, ఈ ప్రాజెక్ట్ 1లో ఈ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే, ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే ద ప్రాజెక్ట్ 1 ఫైల్స్. నేను ప్రాజెక్ట్ 1లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చేసుకోవాలనుకుంటున్నా. ఎవరు తయారు చేశాను? నేనే. నా పేరే రూట్ యూజర్. ఓకే, నేనే ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ తయారు చేశా. నేనే ఈ ఫైల్స్ అన్ని తయారు చేశా. బట్ నేనే చూసుకోవాలనుకుంటున్నా. ఎందుకు? అసలు ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ తయారైందా లేదా? తయారైతే దాంట్లో లోపల ఫైల్స్ ఉన్నాయా లేవా నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నా. సో చెక్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా చెప్పాలంటే, అంటే ప్రాజెక్ట్ 1లో వెదర్ ద ఫైల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ నేను తెలుసుకోవాలనుకుంటే, నేను ఆల్రెడీ రూట్ అంటే ఇట్లా ఉంటది. తెలుసు మీకు రూట్ అంటే ఇట్లా ఉంటది. ఎలా ఉంటది? రూట్ ఎట్లా ఉంటది? అప్పుడు నేనేం చేస్తానంటే ఎల్ఎస్ రాసి -L రాసి స్లాష్ ప్రాజెక్ట్ 1 రాస్తే చాలు. అప్పుడు ఆ ప్రాజెక్ట్ 1లో ఉన్న ఫైల్స్ డిస్ప్లేస్ ఆల్ ద ఫైల్స్ అండ్ folders inside this project 1 directory. All the files and folders inside this project 1 directory. ఫైల్స్, ఫోల్డర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇది మనకు తెలుసు. ఈ కాన్సెప్ట్ మనకి ఇది ఆల్రెడీ తెలుసు. అయితే నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, ఈ ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ లోపల ఫైల్స్ ఎన్ని ఉన్నాయో, ఫోల్డర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవటం కాదు ఇక్కడ నాకు ఇంపార్టెంట్. అసలు ప్రాజెక్ట్ 1 అనే దానికి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి తెలుసుకోవాలి. ఇప్పుడు అది నా పాయింట్. ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీకి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వేం చేయాలి అనుకుంటే, మళ్ళీ ఇలాగే ఎల్ఎస్ రాయి, హైఫన్ రాయి, తర్వాత ఎల్ రాయి, తర్వాత డి రాయి, డి రాసి / ప్రాజెక్ట్ 1 రాయి. దీనివల్ల ఏమొస్తాయి సార్? మాకు ఫైల్స్, డైరెక్టరీస్ ఏం కనపడవు. ఆ ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ యొక్క పర్మిషన్స్ కనపడతాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ వి విల్ గెట్ ద పర్మిషన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. దాట్స్ ఇట్. అది ఇక్కడ మీరు 2 అర్థం చేసుకోవాల్సింది. ఈ 2 పాయింట్లు మీకు అర్థమైతే చాలు. చక్కగా మీరు ఈజీగా ఏదైనా సరే వర్క్ చేసినట్టే. ఈ 2 అర్థం కాతే కష్టం. సో ఫస్ట్ పాయింట్లో -L రాసి ప్రాజెక్ట్ 1 రాస్తేనేమో అన్ని ఫైల్స్, అన్ని డైరెక్టరీస్ ఓపెన్ అవ్వచ్చు. అది వేరే. కానీ ఇక్కడేంది? అసలు ఆ ప్రాజెక్ట్ 1కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో తెలుసుకునేది ఇది. -LD ప్రాజెక్ట్ 1 అంటే ప్రాజెక్ట్ 1 డైరెక్టరీకి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి తెలుసుకోవచ్చు. పర్మిషన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. పర్మిషన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఇది స్టోరీ. ఇది మీరు తెలుసుకోవాలి. అయితే మీరు రాయలేదు కదా సార్ అక్కడ. అంటే ఆ 2 పాయింట్స్ కావాలంటే మనం ఇంక్లూడ్ చేద్దాం. ఎక్కడ చేయాలి సార్ అయ్యి? ఆ 2 పాయింట్స్ ఎక్కడ చేస్తే బెస్ట్ సార్? అయ్యో ఇక్కడ ఇది ఇచ్చారు కదా మీరు స్టెప్ 8లో, అక్కడ కింద రాసుకోండి. అంటే ఎట్లా రాస్తారు? చెక్ ద ఫైల్స్ ఓ పని చేద్దాం, ఇక్కడ రాద్దాంలే. ఇక్కడ జస్ట్ క్రియేట్ ఫైల్స్ అన్నాం కదా, ఇక్కడేమో ఇది రాద్దాం. ఏమని?
just check the files whether created or not. Just check the files whether created or not inside a directory. ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో ఫైల్స్ తయారైనయా లేదా తెలుసుకుంటున్నాం అంతే. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, ls రాసి -l రాసి /project1 టైప్ చేస్తున్నాం. దట్స్ ఇట్, అంతే. ఎగ్జాంపుల్ ఎస్ ఇది. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ అని అంటే సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఏమొస్తాయి సార్ అంటే ఎస్, ఇట్ డిస్ప్లేస్ all the files and folders inside a /project1 డైరెక్టరీ. అది అక్కడ స్టోరీ. ఇది ఇక్కడ. దీనివల్ల మనకు తెలిసేది ఇది అనమాట యాక్చువల్ గా. అర్థమైందా? ఎస్, దానివల్ల అది మనకు తెలుస్తుంది అంతే. ఇది అందుకనే ఎస్ ఇదంతా ఇలా పెట్టేస్తాం. అది ఇది ఈ మ్యాటర్ వేరప్ప అంతే. తర్వాత ఆ మ్యాటర్ తర్వాత అసైన్ చేసాం, పర్మిషన్స్ ఇచ్చాం. బట్ హౌ యూ చెక్ ద పర్మిషన్స్? పర్మిషన్స్ చెక్ చేసుకోవాలా, అది ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని. పర్మిషన్స్ ఎలా చెక్ చేయాలా? ఎస్, హౌ టు చెక్ ద పర్మిషన్స్ కావాలంటే రాసుకో. హౌ టు చెక్ ద పర్మిషన్స్, ఆఫ్ /project1 డైరెక్టరీ. How to check the permissions of user, okay, group and others on project1 directory. అట్లా రాసుకోండి, బెస్ట్ గా ఉంటుంది. అంటే అర్థమైంది అనమాట. project1 డైరెక్టరీ అంటే ఇక్కడ ఏం రాసాం, హౌ టు చెక్ ద పర్మిషన్స్ ఆఫ్ యూజర్ కామా గ్రూప్ కామా ఎస్ అండ్ అదర్స్ దట్స్ ఇట్. అండ్ అదర్స్ అంతే. ఇది స్టోరీ. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందండి మీకు. యూజర్ పర్మిషన్ ఎలా చెక్ చేయాలి, గ్రూప్ పర్మిషన్ ఎలా చెక్ చేయాలి, అదర్స్ పర్మిషన్ ఎలా చెక్ చేయాలి, దేనికి? project1 కి. సింపుల్ గా అంటే ఎలాగా అంటే అప్పుడు మీరు రాయండి. ఎగ్జాంపుల్ రాసి ls-ld. సింపుల్ ఇవన్నీ. కాకపోతే ఏంటంటే థియరిటికల్ గా ఇవన్నీ మీరు తెలుసుకుంటే స్ట్రాంగ్ అవుతారు. ls-ld రాసి, ఓకే, ls-ld రాసి, ఓకే. తర్వాత ls-ld రాసిన తర్వాత నెక్స్ట్ కేసులో ఏం రాస్తావు అంటే /project1 రాసి అయిపోయింది. ls-ld /project1 అయిపోయింది. సో చేస్తే ఏమొస్తుంది సార్ మనకి అంటే ఇట్ డిస్ప్లేస్ ద పర్మిషన్స్ ఆఫ్ యూజర్, గ్రూప్ అండ్ అదర్స్ ఆన్ /project1 డైరెక్టరీ. అది అక్కడికి వచ్చేసేది. ఇది తెలుసుకొని ఉండాలి మీకు అంతే. వాడు అడుగుతాడు చాలా అడిగేది కాదు కానీ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా మీరు పని చేయాలంటే ఇది కావాలి మనకు. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా మీరు పని చేయాలంటే ఇది కావాలి, ఖచ్చితంగా కావాలి. సో లైనెక్స్ రాకపోతే యూ విల్ నాట్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. చాలా మంది చెప్తారు లైనెక్స్ రాకపోతే డెవాప్స్ ఇంజనీర్ అవ్వలేరు. ఇందాక మీరు చూసారు క్లౌడ్ ఇంజనీర్, జూనియర్ క్లౌడ్ ఇంజనీర్ అని ఇచ్చారు, అక్కడేమో లైనెక్స్ స్కిల్స్ ప్రైమరీ అని ఇచ్చాడు. చూడండి, క్లౌడ్ ఇంజనీర్ అని రాశాడు, లైనెక్స్ స్కిల్ ప్రైమరీ అని రాశాడు. ఈ వాట్ ఇస్ దిస్? అది లైనెక్స్ గొప్పతనం. సో ఇది అల్టిమేట్ స్కిల్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ. ఏదైనా ఈ ప్రపంచం మొత్తం ఏది తిరగేసినా సరే మనకి సర్వర్లు మొత్తం లైనెక్స్ సర్వర్లే ఉంటాయి. ఓకే, సరే, ఇది ఒకటి అయిపోయింది. ఇక నీకు part 2 అంటే అక్కడి నుంచి part 2 లాగించు. ఈ డాక్యుమెంట్ తీసుకొని నువ్వైనా సరే ఈజీగా నేను చెప్పినట్టు చేస్తే ల్యాబ్ అయిపోద్ది. నీకైనా అయిపోద్ది ల్యాబ్ అంతే. ఇది ఉంటే ఈ దగ్గర పెట్టుకొని స్టెప్ బై స్టెప్. అందుకోసం ఇంత నీట్ గా క్లారిటీగా చెప్పి ఒకటి చాలు. తర్వాత ఇక అంత పెద్ద అవసరం ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీకు ఇది
ఓకే. సరే. ఇప్పుడు మనం లాగిన్ అయిపోయి ప్రాక్టీస్ ఎంతసేపు చూపిస్తారు సార్? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్. 5 నిమిషాల్లో చూపిస్తారు. 5 నిమిషాలు. ఓకే. ఏడబ్ల్యూఎస్‌లోకి లాగిన్ అవ్వండి. 5 నిమిషాలు. థియరీ వేరు, ప్రాక్టీస్ వేరు. సైన్ ఇన్. ఆల్రెడీ ఇన్‌స్టాన్సెస్ రన్నింగా? ఓకే. ఇన్‌స్టాన్సెస్ రన్ అవుతుంది. సో, ఎనీవే మనకి ఇది డిలీట్ చేద్దాం ఫస్ట్. ఓకే. డిలీట్ దిస్ ఇన్‌స్టాన్స్. గుడ్. సో, క్రియేట్ ఎ న్యూ ఇన్‌స్టాన్స్. లాంచ్ ఇన్‌స్టాన్స్‌లోకెళ్ళండి. సో, ఇక్కడ మనకి యాక్చువల్‌గా ఏబీసీ బ్యాంక్ సర్వర్. ఇది ఏబీసీ బ్యాంక్ సర్వర్ అనుకో. ఇది ఏబీసీ బ్యాంక్ సర్వర్. ఓకే. నేమ్. గుడ్. కిందకెళ్ళు. ఇక్కడ కీ పేర్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడేమో నంబర్ ఆఫ్ ఇన్‌స్టాన్సెస్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇన్‌స్టాన్స్ టైప్ అంటే ర్యామ్ ఎంత, సిపియు ఎంతంటే 1 కోర్ సిపియు, 1 జీబీ ర్యామ్. అది పక్కాగా. ఇది ఇదిగో ఫ్రీ. ఇక్కడ ఫ్రీ ఉంది కదా! ఫ్రీ. అయిపోయిన తర్వాత లాంచ్ ఇన్‌స్టాన్స్ అయిపోయిందంటే. సక్సెస్. ఓకే. సో, సక్సెస్ తర్వాత నెక్స్ట్ కేస్‌లో ఏం ఏం రాయాలి? ఇన్‌స్టాన్సెస్. ఓకే. ఇన్‌స్టాన్సెస్ తర్వాత యెస్ ఫ్రెండ్స్. రిఫ్రెష్. చూసారా? ఏబీసీ బ్యాంక్ సర్వర్ వచ్చేసింది. సో, ఈ సర్వర్‌లోకి నేను లాగిన్ అవుతాను. యెస్. ఇక్కడ నా పబ్లిక్ ఐపీ అడ్రెస్ తీసుకొని డైరెక్ట్‌గా సర్వర్‌లోకి లాగిన్. సో, పట్టీలోకెళ్ళండి ఫస్ట్ పట్టీ. గుడ్. సో, కేకే. సో, కేకే తర్వాత ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ బ్రౌజ్. యాక్సెప్ట్. అయిపోయింది. సో, లాగిన్ యాస్ ఎ EC2 ఐఫోన్ యూజర్. సో, ఇది యాక్చువల్‌గా EC2 ఐఫోన్ యూజర్‌గా లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత రూట్ యూజర్‌లోకి స్విచ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను? స్విచ్ రూట్ యూజర్ అంటే స్విచ్ రూట్ యూజర్ అంటే రాదు. ఆ! ఊరక టైప్ చేస్తే రాదు. కాబట్టి ఏం చేయాలి అప్పుడు? సుడో -i. యెస్. యూ ఆర్ ఏ రూట్ యూజర్. దట్స్ ఇట్. పార్ట్ 1 కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు రూట్ యూజర్ పార్ట్ 1 అంటే ఏంది? యెస్. mkdir/project1. సేమ్ థింగ్. చూసారా? ఇవన్నీ కూడా నేను 5 నిమిషాల్లో చేసి మీకు చూపిస్తాను. అంతే. ఇదిగో పార్ట్ 1 ఇది. ఏడబ్ల్యూఎస్‌కెళ్ళా, లైనక్స్ సర్వర్ తయారు చేశా, ఈసీ2 యూజర్‌కెళ్ళాను, స్విచ్ అయ్యాను. స్విచ్ అయిన తర్వాత క్రియేట్ ఎ డైరెక్టరీ. తర్వాత క్రియేట్ ఎ ఫైల్స్. తర్వాత చెక్ ద ఫైల్స్. తర్వాత చెక్ ద పర్మిషన్స్ ఇచ్చేయి. చెక్ ద పర్మిషన్స్. అంతే అయిపోయింది. సింపుల్. వెరీ సింపుల్ పార్ట్ 1లో. యెస్. చాలా సింపుల్ అయిపోయింది. సో, అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ 1 అనేది తయారైంది. దాని లోపల మనం ఫైల్స్‌ని క్రియేషన్ చేయాలి. క్రియేషన్ చేయాలంటే టచ్ అనేది వాడాలి. /project1/file 1.10 లేదా 9 ఫైల్స్ అనుకోండి. 9 ఫైల్స్ తయారు చేస్తాం. అది ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 6, ఫైల్ 7, 9 ఫైల్స్ తయారవుతాయి. లేదు సార్ ఒక 50 తయారు చేసుకో. నో ఇష్టం. అప్పుడెట్లా? 1.50 ఫైల్స్ చేసుకో. 50 ఫైల్స్ తయారు చేసుకో. 50 ఫైల్స్ వచ్చేస్తాయి.
1.50 అంటే 50 వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి 9 అంటే 9 పెడదాం అట్లీస్ట్, అంటే మనం అండర్స్టాండింగ్ లెవెల్స్ కాబట్టి, లేదా 5 అంటే 5 పెడతాం అండర్స్టాండింగ్ కోసం కాబట్టి, ఎందుకని ఎక్కువ ఫైల్స్ వద్దు కాబట్టి. ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, సో చేసిన తర్వాత ఐ వాంట్ టు చెక్ ద ఫైల్స్. సో మీరు ఎప్పుడైనా సరే క్లియర్ బటన్ ప్రెస్ చేయండి. క్లియర్ 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 అవ్వండి. అయిన తర్వాత ls-l చెక్ ద ఫైల్స్ ఇన్సైడ్ ద project1 డైరెక్టరీ, అంటే స్లాష్ రాసి project1 ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా? సో 5 ఫైల్స్ ఉన్నాయి బాబు అని చెప్పేస్తుంది. ఇది స్టోరీ. సార్ ఇప్పుడు దీనికి పర్మిషన్స్ చేయొచ్చా? మనం చేసుకో. ఎట్లాగా? ls-ld /project1 ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇదేంది? పర్మిషన్స్ వస్తాయి దీని వల్ల, ఈ స్టేట్మెంట్ వల్ల పర్మిషన్స్. ప్రాజెక్ట్ 1 కి ఉన్న పర్మిషన్స్ ఏంటి అంటే, యూజర్ కి ఏమో ఇలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, గ్రూప్ కి ఏమో ఇలాంటి పర్మిషన్స్ ఉన్నాయి అని అర్థం. ఎస్, ఇది స్టేట్మెంట్ యాక్చువల్. అది మీరు కావాలంటే డిస్ప్లే ఇక్కడ రాసుకోండి నార్మల్. ఇది యాక్చువల్ గా. సో ఈ క్రమంలో ఇక్కడ ఆర్డబ్ల్యూఎక్స్, ఇక్కడ ఆర్డబ్ల్యూఎక్స్, ఇక్కడ ఆర్ఎక్స్, ఇక్కడ 2, ఇక్కడ రూట్, ఇక్కడ రూట్, ఇక్కడ 71, ఇక్కడ మే 21, ఇక్కడ మే 21, 13, 24, ఇక్కడేమో project1. ఇది స్టోరీ. సో ఈ స్టోరీలో మీరు చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మీరు చూస్తే ఇక్కడ మనం ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ వన్. ఏంటిది? ఇక్కడ ఇక్కడ మనం చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ అంటే ఏంది? ఓనర్ కి, అంటే ఎవడైతే తయారు చేసాడో వాడు ఓనర్ పర్మిషన్, అంటే యూజర్ పర్మిషన్స్ అవి. ఇక్కడ ఆర్ఎక్స్ ఇదేంది? ఇది గ్రూప్ కి పర్మిషన్. ఇది ఇక్కడ ఆర్ఎక్స్ ఉంది, ఇదేంటిది? ఎస్, ఇది అదర్స్ కి. ఇక్కడ డాట్ చుక్క ఉంది, చుక్కకు కూడా మీనింగ్ ఉంది, దాని చుక్క డాట్ కి తర్వాత చెప్తా. సో మరి ఇది 2 అంటే ఏంది సార్? ఈ 2 అంటే ఏంది? మాకు అర్థం కాలేదు. మీరు చెప్పొచ్చు కదా. అది మెమరీ బ్లాక్ నెంబర్. 2 అంటే మెమరీ బ్లాక్ నెంబర్. అంటే మెమరీ బ్లాక్ నెంబర్ అంటే ఏంది సార్ అసలు? అది తెలియదు మాకు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మెమరీ బ్లాక్ నెంబర్ అంటే ఇప్పుడు ఏంటంటే, మెమరీ బ్లాక్ నెంబర్ 2 అంటే ఇక్కడ ఏంది అంటే మెమరీ బ్లాక్ నెంబర్ అంటాం. ఈ మెమరీ బ్లాక్ నెంబర్ అంటే ఏంది అంటే, ఎప్పుడైనా సరే మనకి ఎలా ఉంటదంటే, ఇదిగో మెమరీ ఇట్లా ఉంటది యాక్చువల్ గా. ఇట్లా ఉంటది మెమరీ. ఈ మెమరీలో కొన్ని బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ఇది బ్లాక్ నెంబర్ 1, ఇది బ్లాక్ నెంబర్ 2, ఇది బ్లాక్ నెంబర్ 3. ఇది మెమరీ. ఎస్ మెమరీ. ఎస్, ఈ మెమరీలో బ్లాక్స్ ఉన్నాయి. ఎస్ 1 2 3 4 5 6 7 సో మెనీ బ్లాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ మెమరీ. మరి అలాంటి మెమరీలో బ్లాక్ నెంబర్ 1 ఇది, బ్లాక్ నెంబర్ 2 ఇది, బ్లాక్ నెంబర్ 3 ఇది, బ్లాక్ నెంబర్ 4, బ్లాక్ నెంబర్ 5, బ్లాక్ నెంబర్ 6 ఇలా ఉంది యాక్చువల్ గా. అవునా? అంటే ఇప్పుడు నేనేం చేశాను? రూట్ యూజర్ నేను. ఐఎమ్ ఏ రూట్ యూజర్. ఓకే, రూట్ యూజర్ గా ఉన్న నేనేం చేశానంటే mkdir అని రాసి /project1 అనే డైరెక్టరీ తయారు చేశా. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఇలా తయారు చేశావో, తయారు చేసిన వెంటనే ఎస్ ఫ్రెండ్స్, ఈ project1 అనే డైరెక్టరీ ఏదో ఒక బ్లాక్ లో స్టోర్ అయింది. అది రెండో బ్లాక్ లో స్టోర్ అయింది అనమాట. ఎస్ ద project1 డైరెక్టరీ ఇస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ బ్లాక్ నెంబర్ 2. అంతే, బ్లాక్ నెంబర్ 1 కాదు 2. ఎవరు చెప్పారు? లైనెక్స్ చెప్పింది. ఏ బాబు, ఇదిగో ఈ project1 అనే డైరెక్టరీ ఇక్కడ బ్లాక్ నెంబర్ 2 లో ఉందమ్మా అంటే అది ఎక్కడ ఉందో తెలిసిద్ది అనమాట. చూసారా ఎంత ప్లస్ దీనివల్ల? ఎస్, అంటే ఏ మెమరీ బ్లాక్ లో ఆ project1 అనే డైరెక్టరీ స్టోర్ అయ్యింది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది అలాంగ్ విత్ పర్మిషన్స్. అది ఈ టూ మీనింగ్. అది 2 మీనింగ్. ఎస్, ఇది 2 మీనింగ్. అది మెమరీ బ్లాక్ నెంబర్. ఓకేనా?
సో ఓకే. సో వీడేంది ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది గూడా మీకు తెలుసు. ఇది గూడా మీకు తెలుసు. ఇదేమో ప్రైమరీ గ్రూప్ అర్థమైందా? తెలుసు కదా మీరు ప్రైమరీ గ్రూప్ నేమ్. ప్రైమరీ గ్రూప్ నేమ్ అంటే ఏంది? ఇదేంది యూజర్ నేమ్. యూజర్ నేమ్ అంటే రూట్ యూజర్ అనేవాడు తయారు చేసాడు ఈ డైరెక్టరీని. తెలుసు మనకు ఆల్రెడీ. రూట్ యూజర్ అనేవాడు తెలుసు. డైరెక్టరీ తయారు చేసాడు. ఇదేమంటే ఆ రూట్ యూజర్ యొక్క ప్రైమరీ గ్రూప్ నేమ్. ఓకే సార్. మరి 71 ఏంటి సార్? 71 ఉంది ఏంది? ఇదేంది? ఈ 71 అనేది ఏందంటే సైజ్ ఆఫ్ ద డైరెక్టరీ. సైజ్ అన్నమాట. సైజ్. సైజ్ డైరెక్టరీ సైజ్ అది 71. మరి మే 21 అయింది. మే 21 అనేది ఈ రోజు తయారు చేసాం. మే 21లో తయారు చేసాం. ఓకే. అంటే డైరెక్టరీ సైజ్ 71. సరే. మరి ఇక్కడేంది 13:24 ఉంది టైము రైల్వే టైము. ఇప్పుడెంత? ఇప్పుడు డైరెక్ట్‌గా 18:55 అయింది సార్. అంటే 6 గంటల 55 నిమిషాలయింది ఇండియాలో. ఇదేందిది 13:24 చూపిస్తుంది. 18:55 చూపించకుండా 13:24 చూపిస్తుంది ఏందిది? అర్థమైందా? 18:54 చూపించాలా? 54 ఇప్పుడు 54 మరేంది 13:24 చూపించింది? అంటే అది యెస్. అది వేరే టైం అన్నమాట. అది యూటీసీ. యూనివర్సల్ టైమ్ కోడ్. యూటీసీ అన్నమాట. అంటే యూనివర్సల్ టైమ్ అది యాక్చువల్‌గా. మనదేంది ఐఎస్‌టీ ఇండియన్ స్టాండర్డ్ టైమ్. అదేంది అది యూటీసీ. ఆహా! యూటీసీ టైమ్ 13:24 అయింది. అది అర్థం. అంటే మరి సార్ మనం ఇండియాలో మార్చుకోలేదా? మార్చుకో నో ప్రాబ్లమ్. అంటే తెలుసుకోలేవా? తెలుసుకో. 13:24 ఉంది. టైమ్ జోన్ మార్చుకో అంతే. 13:24 ఉంది. దీనికి ఐఎస్‌టీ ఇండియా టైమ్ రావాలంటే వాడేం చెప్పాడంటే 5 గంటల 30 నిమిషాలు యాడ్ చేసుకో. చేస్తే అప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైమ్ వస్తది. 5 గంటల 35 నిమిషాలు యాడ్ చేస్తే ఇండియన్ టైమ్ వస్తది. 4 యెస్. 54 యెస్. 8, 18 సరిపోలా? 18:54 ఇప్పుడు టైం అదే. 5 గంటల 30 నిమిషాలు యాడ్ చేసాం. అప్పుడు ఇదేందిది యూటీసీ టైమ్ బాస్. ఇదేందిది ఐఎస్‌టీ 18:54 ఐఎస్‌టీ. ఐఎస్‌టీ ఎట్లొచ్చిద్ది? ప్లస్ 5:30 అవర్స్ కలుపుకో. ఎక్కడ? నువ్వు ఏ స్టేట్‌లో ఉంటే ఆ స్టేట్. నువ్వు ఇండియాలో ఉంటే 5:30 గంటలు కలుపుకో. నువ్వు మలేషియాలో ఉంటే 5:30 గంటలు కలుపుకో. నువ్వు యూఎస్‌లో ఉంటే 5:30 గంటలు కలుపుకో. నీ టైమ్ వస్తది. అర్థమైందా? నీ టైమ్ వస్తది. ఓకేనా? యెస్. నీ టైమ్ వచ్చేస్తది. డిస్‌ప్లే అయ్యిద్ది. నువ్వు ఇండియాలో ఉన్నావు కాబట్టి 5:30 గంటలే. యూఎస్‌లో ఉంటే 5:30 గంటలే. యూకేలో ఉంటే 5:30 గంటలే. నువ్వు ఎప్పుడైనా సరే 5:30 గంటలు కలిపావంటే నీ లోకల్ టైమ్‌లోకి నువ్వు చూసుకోవచ్చు. ఇది నా లోకల్ టైమ్ ఐఎస్‌టీ. యెస్. 18:54 కరెక్ట్ టైమ్. ఇప్పుడు నేను తయారు అంటే 5:30 గంటలు నువ్వు యూటీసీకి కలుపుకుంటే చాలు. యూ విల్ గెట్ ద లోకల్ టైమ్. యెస్. థిస్ ఈస్ లోకల్ టైమ్. అది. సో, మనకిక్కడ లోకల్ టైమ్ అనేది వచ్చేసింది. చూసారా? లోకల్ టైమ్. యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా? చెట్టుకు తగిలిచ్చారా రేడియోని? లేదుగా? రేడియో మిర్చిలాగా గాదుగా? అర్థమవుతుంది సార్. ఆ! సార్. ఓకే. రేడియో మిర్చిలాగా జేయబాకండి. ఎందుకంటే జీవితాలు ఇబ్బంది పడతాయి. క్లాస్ అంటే క్లాసే. అన్ని పనులన్నీ మానుకొని క్లాసుంది. నాకు క్లాస్ తప్పితే ఏది లేదనుకోని ఇనాల. అప్పుడు మాత్రమే అర్థమైద్ది. అంతే డ్యాడీతో కాసేపు, మమ్మీతో కాసేపు, అక్కతో, బావతో, మామతో చేతుల్లాడుకుంటా చేసుకుంటా నో, 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 నో. లైఫ్‌లో నువ్వు ఎదగలేవని అర్థం. లైఫ్‌లో నువ్వు ఇంక ఎదగలేవు అంతే. అది అర్థం. ఒక డార్క్ రూమ్‌లో, ఒక మంచి ప్లేస్‌లో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ల్యాప్‌టాప్ ఒకటి పట్టుకొని ఒక నోట్స్ పట్టుకొని, ఒక పెన్ను పట్టుకొని, ఒక పేపర్ పట్టుకొని నువ్వు కూర్చోగలిగితే 3 మంత్స్ కూర్చో పక్కాగా. పోరాటం చెయ్యి వస్తది. ఈ పోరాటానికి ఎవడు సహకరించడు. మీ ఇంట్లో వాళ్ళు గాని, మీ అక్క, మీ బావ, వదిన ఎవడు సహకరించడు. గోల గోల చేస్తా ఉంటారు. తప్పదది. వాళ్ళ నుంచి తప్పించుకొని బయటికి రావాలి తప్పదు. ఓకే. గుడ్. సో, ఈ లైన్‌లో ఉన్న కాన్సెప్ట్‌లన్నీ మీకు అర్థమైనయి. ఓకే. సరే మరి డి ఉంది. డి ఏంది సార్? మీకు తెలుసు ఆల్రెడీ. డి స్టాండ్స్ ఫర్ ఇది డైరెక్టరీ అని అర్థం. సో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డి? యెస్. డి మీన్స్ వాట్? డైరెక్టరీ. యెస్. థర్డ్ విషయం. అంటే ఇక్కడ మనకి చూస్తే గ్రూప్‌కి ఆర్డెక్స్ ఉంది. అదర్స్‌కి కూడా ఆర్ఎక్స్ ఉంది. ఇప్పుడు నేను వాటికి పర్మిషన్ ఇవ్వచ్చు. ఇస్తే మారిపోద్దనమాట. ఎట్లా పర్మిషన్ ఇస్తా? చమోడ్ ఇచ్చి
అవునా? సిహెచ్ మోడ్ ఓ ప్లస్ అర్థమైందా? ఆర్ డబుల్ ఎక్స్. ఓ ప్లస్ ఆర్ డబుల్ ఎక్స్. అంటే అదర్స్‌కే నాకు ఇవ్వాల్సింది నేను అదర్స్‌కే. యెస్. ఓ ప్లస్ ఆర్ డబుల్ ఎక్స్. అవునా? యెస్. దేని మీద? ప్రాజెక్ట్ 1 డైరెక్ట్ అంతే. ఇప్పుడు అదర్స్‌కి ఆ పర్మిషన్స్ అన్నీ వస్తాయి. అది స్టోరీ. సిహెచ్ మోడ్ అదే ఇక్కడ నేను రాసా. యెస్. అదే నేను ఇక్కడ రాసా. చూసారా? యెస్. స్టెప్ 7లో అసైన్ ఆర్ డబుల్ ఎక్స్ పర్మిషన్ టు ద అదర్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఇప్పుడు సిహెచ్ మోడ్ ఓ ప్లస్ ఆర్ డబుల్ ఎక్స్ ప్రాజెక్ట్ 1 యాడింగ్ దట్స్ ఇట్ అయిపోయింది. అదేం సార్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఆర్ఎక్స్ ఉంది గదా! ఇంక మళ్ళీ ఆర్‌డబ్ల్యూఎక్స్ ఎందుకు వాడటం? లేకపోతే డబ్ల్యూ వాడు. నో ప్రాబ్లమ్. యెస్. ఓన్లీ డబ్ల్యూ వాడుకో. ఓ ప్లస్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ యాడ్ అయిపోద్ది అంతే. డబ్ల్యూ యాడ్ అయిపోద్ది. అంటే ఆర్‌డబ్ల్యూఎక్స్ అన్న ఇచ్చినా ఓకే. డబ్ల్యూ ఇచ్చినా ఓకే. యెస్. డబ్ల్యూ యాడ్ అయిపోద్ది. అట్లా. నో ప్రాబ్లమ్. సో, ఓకే సార్. ఇప్పుడు సరే చూద్దాం. ఇప్పుడు యెస్. సీహెచ్ మోడ్ రాద్దాం. సీహెచ్ మోడ్ ఓ ప్లస్ డబ్ల్యూ యెస్. ప్రాజెక్ట్ 1 అంటే డబ్ల్యూనే డబ్ల్యూఎక్స్ ఉంది గదా! ఎక్స్ ఆర్ ఎక్స్ ఉంది. ఎందుకు ఇంకా అని డబ్ల్యూ యాడ్ చేశా. ఓకే. డబ్ల్యూ. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. సీహెచ్ మోడ్ ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేశా. ఇప్పుడు యెస్. ఈ ప్రాజెక్ట్ 1 మీద అదర్స్‌కి ఏం పర్మిషన్ ఉన్నాయో చెక్ జేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలా? అంటే ls-ld/project1 ls-ld/project1 ఎంటర్ బటన్. చూసారా? యెస్ ఫ్రెండ్స్. ఇదిగో చూసారా ఇక్కడ ఆర్ఎక్స్ వచ్చింది. ఆర్‌డబ్ల్యూఎక్స్ వచ్చింది. అవునా కాదా? పర్మిషన్స్ వచ్చేసినాయి దానికి. యెస్. అదర్స్‌కి ఏమొచ్చినాయి? ఆర్‌డబ్ల్యూఎక్స్. సో, ఇందాక పర్మిషన్స్ వేరు. ఇప్పుడు పర్మిషన్స్ వేరు. యెస్ ఆర్ నో? చూసారా? ఇది అదర్స్ అంటే. సో, ఫస్ట్‌దేమో యూజరు, రెండోదేమో గ్రూపు, మూడోదేమో అదర్స్. అదర్స్‌కి ఆర్‌డబ్ల్యూఎక్స్ వచ్చింది. అయిపోయింది. ఇది స్టోరీ. ఇందాక మాత్రం లేదు. చూసారా? ఆర్ఎక్సే ఉంది ఇందాక ఇది. ఇప్పుడు మాత్రం ఇట్లా. అలాగనమాట. సో, ఆ విధంగా మనం తెలుసుకుంటాం. ఓకే. ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్‌లో ఏం జేయాలా? యెస్ ఫ్రెండ్స్. ఇక అయిపోయింది. ఈ స్టోరీ ఇచ్చేసాము, తెలుసుకున్నాం, అయిపోయింది. చెక్ గూడా చేసుకున్నాం. బట్ ఏంది పార్ట్ 2. పార్ట్ 2లో ఏంది? యూజర్ క్రియేషన్, పాస్వర్డ్ క్రియేషన్, ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్. పోయింది. ఓవర్. సో, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్‌కెళ్తాను. అప్పుడేంది? యూజర్ యాడ్ కేకే1 సారీ కేకేనే పడింది. ఓకే. పాస్ డబ్ల్యూడీ కేకే 1, 2, 3 అయిపోయింది. సెట్ చేశా. సో, నేను క్లియర్ అనే దాన్ని కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తున్నా. సీఎల్‌ఈఏఆర్ క్లియర్ అయినా రాయొచ్చు. లేదా కంట్రోల్ ఎల్ ప్రెస్ చేసినా క్లియర్ అయిపోతా ఉంటది స్క్రీన్. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. సార్ ఏంది క్లియర్ చేస్తున్నాడు. సార్ ఏంది క్లియర్ కంట్రోల్ ఎల్ క్లియర్ ద స్క్రీన్. కంట్రోల్ ఎల్ క్లియర్ ద స్క్రీన్. దట్స్ ఇట్. సరే ఓకే. సరే సార్ ఓకే. ఇప్పుడు యూజర్‌ని తయారు చేశారు. యూజర్‌గా పాస్వర్డ్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? నెక్స్ట్ ఏం లేదు. ఏఐఎం, ఈటీసీ, ఎస్ఎస్హెచ్, ఎస్ఎస్‌డి లైన్ నంబర్ 65 ఐ ప్రెస్ ఐ ఇక్కడేంది నోని యెస్. యెస్. అయిపోయింది. బయటికెళ్ళిపోయా. చూసారా? యెస్. తర్వాత మళ్ళీ ఏం చేయాలా? సర్వీస్ రీస్టార్ట్ చేయాలా? రీస్టార్ట్ అంటే ఏంది? సిస్టమ్ సీటీఎల్ రీస్టార్ట్ ఎస్టీఆర్ఈఏటీ రీస్టార్ట్ యెస్. రీస్టార్ట్ ఎస్ఎస్హెచ్‌డి అయిపోయింది. దట్స్ ఇట్. ప్రెస్ ఎంటర్ బటన్. రీస్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇక నువ్వు యెస్ అంతా ఇచ్చేసావు. సో, పార్ట్ 2లో అంతా కంప్లీట్ చేసావు. టేక్ ద అప్రూవల్ తీసుకున్నావు. తర్వాత రిఫ్లెక్ట్ ద మోడిఫికేషన్ చేసావు. ఎందుకంటే ఎలా చేసావు? సిస్టమ్ సీటీఎల్ చేస్తే రిఫ్లెక్షన్ అయిపోయినట్టే. తర్వాత ఏంటి సార్ అంటే పార్ట్ 3 యూజర్ లాగిన్ అండ్ చెక్ ద పర్మిషన్ పార్ట్ అయిపోయింది. అంతే. అంటే డబ్ల్యూ అని ఆర్‌డబ్ల్యూఎక్స్ అనేది పర్మిషన్ డైరెక్టరీకి ఇచ్చాను గదా! ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉంటదో చెక్ చేసుకుంటున్నా అంతే. నేను లాగిన్ అయ్యి. ఎక్కడ? స్క్రీన్‌లోకి. ఎట్లాగా? దాన్ని 2 విధాలుగా లాగిన్ అవ్వచ్చు. ఎట్లా? యెస్. పట్టీ టూల్ ఓపెన్ చేసి యెస్. ఇక్కడ కేకే అని ఓపెన్ చేసి యెస్. దాన్ని ఏదైతే ఐడీ ఉందో యెస్. పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఉందో
సో సర్వర్ పబ్లిక్ ఐపీ సర్వర్లోకి కదా లాగిన్ అయ్యేది. సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్, SSH, అథెంటికేషన్, క్రెడెన్షియల్స్, బ్రౌజ్, ఓపెన్. సో లాగిన్ యాజ్ ఎ కేకే. ప్రెస్ 1 2 3. ఓకే, అది అయిపోయింది. కేకే అనే వ్యక్తి లాగిన్ అయ్యాడు. ఇప్పుడు కేకే అనే వ్యక్తి ఎక్కడ ఉంది? డైరెక్టరీ ఎక్కడో ఉంది బాస్. అర్థమైందా? డైరెక్టరీ తయారు చేసింది వేరే వాడు. ఎక్కడో ఉంది ఆ డైరెక్టరీ. నేను ఇప్పుడు ఏం చేస్తాను? CD /project1 అనేది టైప్ చేస్తాను. అప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. అదేనమాట. ఇట్లా మనం తయారు చేయొచ్చు. అంటే అది CD అనే కమాండ్ అంటే ఎగ్జిక్యూషన్ ఉందన్నమాట. అంటే project1 అనే దానికి CD కమాండ్ వర్క్ అవుతుంది. లోపలికెళ్ళిన తర్వాత ls-l చూసారా? ఫైల్స్ అన్ని చూడగలుగుతాం. లోపలికెళ్ళిన తర్వాత ఫైల్స్ అన్ని చూడగలుగుతాం. లేదు ఒక ఫైల్‌ని తయారు చేయి నువ్వు అంటే టచ్ ఫైల్ 1 కొట్టు. ఫైల్ 1 ఆల్రెడీ ఉందిగా, టచ్ ఫైల్ 6 కొట్టు. చూసావా? టచ్ ఫైల్ 7 టైప్ చేయి. యెస్. టచ్ ఫైల్ 8 టైప్ చేయి. యెస్. సో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయాలంటే ls టైప్ చేయి. యెస్. చూసారా? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 6 అంటే KK1 అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్1 అనే డైరెక్టరీలో ఫైల్స్ కూడా తయారు చేయగలుగుతున్నాడు. ఎందుకు? వాడికి రైట్ పర్మిషన్ ఉంది కాబట్టి. అది స్టోరీ. ఇప్పుడు రైట్ పర్మిషన్ తీసి చెక్ చేయి చూద్దాం. రైట్ పర్మిషన్ అనేది తీసేసి కేకేకి ఇప్పుడు నువ్వు టైప్ చేయి. నీకు అర్థమైద్ది అప్పుడు. పర్మిషన్ ఎంత వాల్యూ అని నీకు అర్థమైంది. సార్ మరి ఈ ప్రాజెక్ట్1లో కేకే1 అనే వ్యక్తి ఫైల్స్ తయారు చేశాడు కదా! రూట్ యూజర్ కూడా ఈ డైరెక్టరీ ఓపెన్ చేస్తే ఈ ఫైల్స్ కనిపిస్తాయా? కనిపిస్తాయి. ఎవరు ఓపెన్ చేసినా కనిపిస్తాయి. నువ్వు ఓపెన్ చేసినా. ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. యెస్. ఓకే. సరే ఎట్లా సార్? రూట్ యూజర్‌లోకెళ్ళి కావాలంటే. యెస్. థిస్ ఈస్ మై రూట్ యూజర్. యెస్. థిస్ ఈస్ మై రూట్ యూజర్. CLER క్లియర్ అని కొట్టు. ఇప్పుడు ls-l // project1 JECT1 project1 ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. చూసారా? 6, 7, 8 ఫైల్స్ ఎవరు తయారు చేశాడు? కేకే. చూసారా? ఎవరు తయారు చేశాడో కూడా వచ్చేసింది. కేకే అనే ఈ వ్యక్తి తయారు చేశాడని వస్తుంది. సో దిస్ ఈస్ ద వే వి నీడ్ టు చెక్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్సైడ్ ద డైరెక్టరీ. దిస్ ఈస్ వాట్. ఇదిగో. ఓహ్! సారీ. ఇలా వస్తుంది. 1 మినిట్. చూసారా? అట్లా. ఇదిగో కేకే. కేకే. అంటే ఈ ఫైల్స్ అన్ని తయారు చేసింది కేకే. ఎందుకు తయారు చేశాడు? వాడికి పర్మిషన్ ఉంది. అదర్స్‌కి డబ్ల్యూ పర్మిషన్ నువ్వు ఇచ్చావు కాబట్టి తయారు చేయగలడు. యెస్. అదర్స్‌కి డబ్ల్యూ పర్మిషన్ తీసేయండి సార్. తీసేయి. ఎలా తీసేయాలా? సింపుల్. chmod రాసుకో. ఓకే. O-W రాసుకో. ఓకే. ఫార్వర్డ్ project1 రాసుకో. ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్. PROJECT1 కరెక్ట్‌గా రాయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. అంటే డబ్ల్యూ పర్మిషన్ అనేది తీసేసా. రైట్ పర్మిషన్ తీసేసా. ఎవరికి? డైరెక్టరీ మీద KK1 అనే వ్యక్తి. అదర్స్ అంటే కేకేనే. అదర్స్‌కి పర్మిషన్ తీసేసా. ఇప్పుడు ట్రై చెయి. ఎక్కడికెళ్ళి? కేకే దగ్గరికెళ్ళి. ఇది వేరే స్క్రీన్ బాస్. చూడండి ఇది కేకే స్క్రీను. మళ్ళీ కేకే దగ్గరికి నేనొచ్చాను. యెస్. కేకే దగ్గరికి నేనొచ్చాను. అర్థమైందా? ఫ్రెష్‌గా ఎళ్ళు. అంటే బ్యాక్ టు CD టైప్ చేసి బ్యాక్. ఇట్లా ఫ్రెష్‌గా ఎళ్ళు. ఇది స్టోరీ. ఇప్పుడు ఐ యామ్ ఏ కేకే యూజర్. ఇప్పుడు నేను CD కొట్టి /project1 అని రాసా. ఓకే. ఓకేనా? సో ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. లోపలికెళ్ళా. వెళ్ళిన తరువాత ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయి. ls-l ఇదిగో చూసారా? 8 ఫైల్స్ ఉన్నాయి. బట్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్స్. సో క్లియర్ చేయండి. CLER క్లియర్. క్లియర్ అయ్యా. రైట్ నౌ ఐ యామ్ ఇన్ project1 డైరెక్టరీ. ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్స్ ఇన్ దిస్ డైరెక్టరీ. అప్పుడేంది? టచ్ అని రాసా. ఓకే. టచ్ అని రాసి ఇప్పుడు మనం ఫైల్
10 అని రాద్దాం. ఫైల్ 10 అని రాద్దాం. అంటే ఒక ఫైల్‌ని నేను తయారు చేయడానికి ట్రై చేస్తున్నా. ఎవరు? నా పేరు కేకే. నువ్వెలా చెప్పగలవు కేకే అని? ఇదిగో నేను లాగిన్ అయిన ప్లేస్ ఇదిగో కేకే. నేను చేస్తున్న ఆపరేషన్ ఇది. దేని మీద చేస్తున్నా ఆపరేషను? ప్రాజెక్ట్ 1 మీద చేస్తున్నా. ప్రాజెక్ట్ 1 మీద ఒక ఆపరేషన్ చేస్తాను. ఏం ఆపరేషన్? రైట్ ఆపరేషన్. అంటే ఏంది దాని అర్థం? ఒక ఫైల్‌ని నేను తయారు చేస్తున్నా లోపలికి. ఏది? ప్రాజెక్ట్ 1 లోపలికి. కుదిరిద్దా? యెస్. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? వెంటనే ఎర్రర్. "ఏయ్ బాబు హూ ఆర్ యూ? పర్మిషన్ డినైడ్." నీకు పర్మిషన్ లేదమ్మా. ఎందుకు? వై? కెనాట్ యూజ్ టచ్. పర్మిషన్ లేదు నీకు. ఎందుకు? పర్మిషన్ తీసేసాడు వాడు. ఎవడు? రూట్ యూజర్. నువ్వెవడైతే మేనేజ్ చేస్తున్నాడో. మళ్ళీ పర్మిషన్ నువ్విస్తే యెస్. యూ కెన్ డూ ఇట్. ఇది రైట్ పర్మిషన్ అంటే అర్థం. ఒక డైరెక్టరీకి రైట్ పర్మిషన్ ఒక యూజర్‌కి ఒక వ్యక్తికి రైట్ పర్మిషన్ ఇచ్చాను. ఒక డైరెక్టరీ మీద అంటే ఇట్లాగా పనిచేస్తది. రైట్ పర్మిషన్ ఇలా పనిచేస్తది. అర్థమైందా? సార్ ప్రాజెక్ట్ ఉంది. ఎల్ఎస్ కొడితే ఇగో ఇయన్నీ వస్తున్నాయి సార్. పొరపాటున ఫైల్ 6, ఫైల్ 7, 6 ఈ డిలీట్ చేయొచ్చా? నో వే. ఎందుకు? నీకు లేదు పర్మిషన్ లేదు. డిలీట్ చేసే అవకాశం లేదు నీకు. సార్ కరెక్టే. మీరు ఆహ్, ఎక్స్ అనే పర్మిషన్ తీసేయండి సార్ చూద్దాం ఎట్లా జరిగిద్దో. ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది గదా! ఎక్స్ పర్మిషన్ తీసేసేయండి. ఎవరికి? యూజర్‌కి. ఐ వుడ్ లైక్ టు రిమూవ్ ఎక్స్ పర్మిషన్. యెస్. ప్లీజ్ రిమూవ్ ఎక్స్ పర్మిషన్ టు ద యూజర్ ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. దెన్ వాట్ హ్యాపెన్స్? ARECTORY. అర్థమైందా? ప్లీజ్ రిమూవ్ ఎక్స్ పర్మిషన్ టు ద యూజర్ ఆన్ ప్రాజెక్ట్ 1. ఎక్స్ పర్మిషనే తీసేసేయి. అసలు ఏం జరిగిద్ది? ఎక్స్ పర్మిషన్ తీసేయాలంటే ఏంది? chmod -x ప్రాజెక్ట్ 1. -x ప్రాజెక్ట్ 1. చూసారా? అసలు ఎక్స్ అనేది తీసేస్తా ప్రాజెక్ట్ 1. అదర్స్‌కి ఏం జరిగిద్దో చూడండి. అంటే ఏం జరిగిద్దంటే యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇంటూ ప్రాజెక్ట్ 1. యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇంటూ ప్రాజెక్ట్ 1 అంటే ఏంది? సీడీ విల్ నాట్ వర్క్. సీడీ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. దట్స్ ఇట్. అదే సీడీ విల్ నాట్ వర్క్. అంతే కదా! గతంలో సీడీ ప్రాజెక్ట్ 1 అంటే లోపలికెళ్ళేవాళ్ళం. బట్ సీడీ పనిచేయదు. ఎందుకు పనిచేయదు సార్? ఎక్స్ తీసేస్తే. ఎక్స్ అంటే అది దానర్థం. యెస్. ఇప్పుడు నేను రూట్ యూజర్‌లోకెళ్ళాను. ఐ యామ్ ఎ రూట్ యూజర్. ఇప్పుడు నేను ఎక్స్ తీసేస్తా. chmod -x /project. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. సో, తీసేసా. ఇప్పుడు తీసేసిన తర్వాత ఎక్స్ తీసేసాను. ఇప్పుడు దీన్ని స్లోగా మినిమైజ్ చేస్తున్నా. మీకు అర్థం కావడం కోసం మినిమైజ్ చేసేసా. అన్ని మినిమైజ్ చేశా. ఇప్పుడు ఇక్కడికొస్తా. ఇప్పుడు ఎవరు? హూ యామ్ ఐ? కేకే. ఐ యామ్ ఏ కేకే. యెస్. CLER క్లియర్ చేసుకో. CD టైప్ చేయి. సారీ టిల్డా టైప్ చేయి. ఇప్పుడు ఫ్రెష్‌గా ఉన్నాం. సో, హూ ఆర్ యూ? ఐ యామ్ ఏ కేకే. ఇదిగో నేను కేకేని. ఇక్కడ లాగిన్ అయ్యాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ లోపలికెళ్ళాలి. అప్పుడేంది? CD/project 1. CD/PROJECT1 ప్రాజెక్ట్ 1. CD/project. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఏమైంది? బాబు హూ ఆర్ యూ? పర్మిషన్ డినైడ్. చూసారా? హూ ఆర్ యూ అంటే పర్మిషన్ డినైడ్. చూసారా? పర్మిషన్ డినైడ్. అది అట్లా. సో, ఈ ఈ ఈ విధంగా మీరు పర్మిషన్స్ అక్కడ తీసే కొద్దీ యెస్ మీకు రాదు. అంటే మీరసల కనీసం ఆ ప్రాజెక్ట్ లోపలికి గూడా ఎంటర్ అవ్వలేకపోతున్నాడు. థిస్ ఈస్ వాట్ రిస్ట్రిక్షన్. యెస్. ఇలా మనం కావాల్సినప్పుడు రెస్ట్రిక్షన్స్ ఇవ్వచ్చు. ఈ చూస్తానే ఉంటాం ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఉంది. బట్ ఐ యామ్ అనేబుల్ టు లాగిన్ టు దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ పర్మిషన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకేనా? పర్లేదా? క్లారిటీ వస్తుందా కొంచెం? ఎస్ సార్. అర్థమవుతుంది. కొంచెం నిదానంగానే మనం స్లోగా చాలా జాగ్రత్తగా లోపలికెళ్దాం. కొంచెం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇవన్నీ గూడా. అంటే మనం తొందరగా నేర్చుకుంటే రావులే. యెస్. సుప్రజ, శ్యామ్ నాయక్ అర్థమవుతుందా?
రవికిరణ్. ఎస్ రవికిరణ్. ఎస్ సార్. రవికిరణ్ ఎస్ సార్, అర్థమవుతుంది సార్. ఎస్ సార్. లైనెక్స్ ఎంత బాగా నేర్చుకుంటే డెవాప్స్ అంత బాగా అర్థమైంది రవికిరణ్. అంతే. ఎస్ సార్, అవును సార్. లైనెక్స్ లేకపోతే నో డెవాప్స్. చాలా మందికి అది తెలియదు. సార్ ఏదో చేయాలనుకుంటారు డెవాప్స్ ని. అన్ని అసలు మొత్తానికి లైనెక్స్ లైనక్స్ సార్. అంతా ఉన్నదే. లైనెక్సే. అంతే. అవును సార్. అవును. ఫిక్స్డ్ ఇక. ఈ ప్రపంచంలో 98% లైనెక్సే. అది డేటా సైన్స్ అయినా, పైథాన్ అయినా, జావా అయినా, అదైనా, ఇదైనా ఏ అప్లికేషన్ అయినా సరే లైనెక్స్ మిషన్ లోనే నడిసిద్ది అంతే. ఎస్ సార్. సో చాలా చక్కగా రండి క్లాసులకి. లైనెక్స్ క్లాసులు నేర్చుకోండి. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇంకా సరే నేను మాట్లాడతానులే మీతోటి. ఓకే. మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇంటి దగ్గర? ఇంట్లోనే ఉన్నాను సార్, హైదరాబాద్ సార్. యాహ్! ఓకే.